హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో 27th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆవిడ చెప్పినట్టే విక్రమ్ వెళ్ళి వసుకి జ్యూస్‌తో పాటు మిగిలిన వాళ్ళకి టీ కూడా తీసుకొచ్చాడు. వసు వద్దంటున్నా బ్రతిమలాడుతూ నెమ్మదిగా పట్టించాడు. విక్రమ్, అందరూ టీ తాగారు కానీ తనుజ మాత్రం ఏం తీసుకోలేదు నాన్న. నువ్వే వెళ్ళి ఇవ్వు అంది వసు. తల్లి మాట కాదనలేక టీ కప్ తీసుకుని తను దగ్గరికి వెళ్ళాడు విక్రమ్. దూరంగా ఎవ్వరూ లేని చోట ఒంటరిగా గోడకు ఆనుకుని కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది. కప్ పెట్టిన సౌండ్కి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా విక్రమ్ తన వంకే కోపంగా చూస్తూ ఉన్నాడు. తనను చూసి లేచి నాకేమీ వద్దు విక్కీ అంది. నా పేరు విక్రమ్, విక్కీ కాదు అన్నాడు అదే కోపాన్ని చూపిస్తూ. సారీ విక్రమ్ గారు, నేనిప్పుడేమీ తాగలేను అంది. ఏ ఎందుకని? మీకు అందరూ ఏడవడమేగా కావాలి. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. అయినా నీకు సరిపోవడం లేదా? లేకపోతే వాళ్ళందరి కన్నీళ్లతో కడుపు నింపేసుకున్నావా అన్నాడు. ఎందుకు విక్రమ్ ఇంకా నన్ను ఇలా మాటలతో బాధ పెడుతున్నావు? జరిగిన దాంట్లో నా తప్పు ఎంతుందో నీది అంతే ఉంది. అయినా సరే నువ్వు మొత్తం నేనే చేసినట్టు అంటున్నావు అంది. నిజమే, నువ్వు నేను కలిసే చేశాం. కానీ నీలా ప్రాణాలు తీసేంత క్రూరత్వం అయితే నాలో లేదు అన్నాడు. ఆయన అక్కడ బెడ్పై ఉంది మా నాన్న. ఆయనకి అలా జరిగిన దగ్గర నుంచి నన్ను నేను కూడా ఫేస్ చేయలేకపోతున్నాను. అలాంటిది ఆయనకి ఇంతటి హాని తలబెట్టినా నిన్ను మాత్రం ఎలా వదిలేస్తాననుకున్నావో అన్నాడు. విక్రమ్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను కావాలని షూట్ చేయలేదు. అదేదో ఆవేశంలో జరిగిపోయింది. అయినా నువ్వే అన్నావుగా నేను చెప్పేది నమ్మాలి అంటే నిన్ను పెళ్లి చేసుకోమని. మరి ఇంకా ఎందుకు ఇలా అంటున్నావు అంది. ఎందుక తనుజ పెళ్ళికి ఒప్పుకుంది? విక్రమ్ ఒకసారి చుట్టూ చూసి తన జబ్బని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. తనుజకి విపరీతమైన నొప్పి కలుగుతున్న దానంతటిని దాచిపెట్టి కన్నీళ్లతో విక్రమ్ని చూస్తుంది. చూడు, నువ్వంటే ఇష్టపడేమి నేను చేసుకోవాలనుకోవడం లేదు. నువ్వు చేసిన దానికి నీకు ఆ కోర్టు ఏం వేస్తుంది శిక్ష? నువ్వు జీవితాంతం క్షణం క్షణం నేను ఎందుకు ఇలా చేశానని అనుకునేలా చేయకపోతే నా పేరు అని ఇందుకే కేవలం నిన్ను బాధ పెట్టడానికే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని నీ బుర్రలోకి బాగా ఎక్కించుకో అని తనని విసిరినట్టుగా వదిలేశాడు. విక్రమ్ ఒక్కసారిగా వదిలేయడంతో పడేదల్లా తమాయించుకొని నిలబడింది. చూడు, నువ్వు తాగితే తాగు, లేదంటే మానే, నాకేం నష్టం లేదు. మా అమ్మ చెప్పిందని తీసుకొచ్చాను అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చేయి నొప్పితో కన్నీళ్లు పెట్టుకుంటూ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇక అను రామ్ భుజంపై పడుకొని తన 2 చేతులతో అతని చేతిని చుట్టుకొని కబుర్లు చెప్తూ ఉంది. ఆమె మాటలు వింటూ అతని కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నిజం చెప్పనా రామ్, నాకు ఇప్పటికీ ఇదంతా కలలానే ఉందండి. ఒక పక్క మిమ్మల్ని వదులుకోలేను, అలా అని అంకుల్ని చూస్తూ చూస్తూ కాపాడుకోకుండా ఉండలేను. నాకు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయేది. కానీ ఒకే ఒక్క నమ్మకంతో ధైర్యంగా ఉండేదాన్ని అంది. ఏంటా నమ్మకం అన్నాడు. బాబా అంది. వాట్? అవును రామ్ గారు, మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, మన కోరికలో న్యాయం నిజాయితీ ఉంటే ఆ భగవంతుడు ఎలా అయినా సరే ఆ కోరికను తీరుస్తాడు అని. నేను నిస్వార్థంగానే మన ప్రేమను గెలిపించమని ప్రార్థించాను. అలానే ఆయన మనల్ని ఆశీర్వదించి మన ప్రేమను గెలిపించారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్ అని అరిచింది విండోలో నుంచి. అను మాట విని రామ్ కూడా మనసులోనే భగవంతునికి ధన్యవాదం చెప్పుకున్నాడు. ఓయ్, నీ కోరిక నెరవేరిందని బాబాకి మాత్రమే చెప్తావా థ్యాంక్స్, నాకు చెప్పవా అన్నాడు డ్రామాటిక్గా. నేనే మెయిన్ అయినప్పుడు మళ్ళీ మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలా రామ్ గారు అని నవ్వుతూ, సరే థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు అని రామ్ బుగ్గలు పట్టుకొని ఊపుతుంది. నీకు అసలు బ్రెయిన్ లేదను, కాబోయే మొగుడికి ఎవరైనా థ్యాంక్స్ ఇలా చెప్తారా అన్నాడు. ఇంకా కాబోయేనే కదా, అయిన తర్వాత చెప్తాను అంది నవ్వ ఆపుకుంటూ. సరే అయితే అప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నేను చెప్తానని కార్ ఆపి అనుని తన మీదకి లాక్కున్నాడు. రామ్ గారు, ఏంటిది, తొందరగా ఇంటికి పదండి, అందరూ మన కోసం చూస్తూ ఉంటారు అంది అను. ఎవ్వరూ ఎదురు చూడరు, అందరూ మన పెళ్లి గురించి హ్యాపీగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు.
అయినా మర్చిపోయావా? వాళ్ళే మనకి ఈ ప్రైవసీ ఇచ్చారు అన్నాడు. అవును అనుకోండి. కానీ దాన్ని ఇలా మనం మిస్‌యూజ్ చేయకూడదు కదా! అంది. ఆ! అంటే ఏంటే పొట్టి నేనేమైనా నీతో ఇప్పుడు ఈ కార్‌లో కాపురం పెడతాననుకుంటున్నావా? అన్నాడు. ఏంటి? నేను పొట్టినా? అని ఉరిమి చూసింది. హే! కాదా? అన్నాడు నవ్వుతూ. హలో మిస్టర్ ఆఫీసర్! ఏదో నా మీద మీరు కొంచెం హైట్ ఉండొచ్చు. ఆ మాత్రానికి నన్ను పొట్టి అంటారా? అంది. ఏదో కొంచెమా? చూడు నాకు కార్ రూఫ్‌కి అస్సలు గ్యాప్‌నే లేదు. మరి నీకు? నువ్వు రూఫ్‌ని అందుకోవాలంటే నీ చెయ్యి పైకి పెట్టాలి. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు నిన్ను పొట్టి అన్నానో? అన్నాడు కన్నుగీటుతూ. రామ్ అలా చెప్పగానే ఒక్కసారి పైకి చూసి ఇంకేం మాట్లాడలేక పోండి అని మొఖం తిప్పుకొని కూర్చుంది. అను బుంగమూతి చూసిన రామ్‌కి మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఓయ్ ఫీల్ అయ్యావా? సరదాగా అన్నాను అన్నాడు. రామ్‌తో మాట్లాడాలని ఉన్నా బెట్టు చేయాలని ఫిక్స్ అయ్యి అలానే కూర్చుంది అను. అను మౌనంగా ఉండేసరికి ఇక లాభం లేదనుకున్న రామ్ తనని ఒక్కసారిగా ఎత్తుకొని అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అనుకోని ఈ పరిణామానికి అను బిత్తరపోయింది. అనుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె వంకే చూస్తూ తన గుండెలపై వాలాడు. రామ్ స్పర్శ తగలగానే అనుకి ఒళ్ళంతా పులకరించిపోయింది. అతనిని అలానే హత్తుకొని ఉండిపోయింది. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. ముందుగా రామ్ తేరుకొని అను ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముందుకు వంగి తనని ఊరిస్తున్న ఆ అదురుతున్న పెదవులని అందుకున్నాడు. ముందు అను భయపడిన తర్వాత రామ్ జుట్టులోనికి వేలు పోనిచ్చి నిమురుతూ ఉంది. అను కూడా అంగీకారం తెలిపేసరికి రామ్ ఇంకా గాఢంగా ఆ ముద్దుని కొనసాగించాడు. ఒక పక్క ముద్దు కంటిన్యూ చేస్తూనే అను టాప్లోనికి చేతులు పోనిచ్చి తన నడుంపై చేయి వేయగానే అనుకి మళ్ళీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అలా నడుం ముడతలను ప్రెస్ చేస్తూ ఉండగానే అనుకి ఊపిరందక ఇబ్బంది పడడం గమనించి నెమ్మదిగా వదిలాడు పెదవులను. అను అలా ఒక్క నిమిషం ఊపిరి తీసుకుందో లేదో మళ్ళీ ముద్దు యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అప్పటికే అను కింద పెదవి నుంచి స్వెల్లింగ్ వస్తుంది. అది చూసిన రామ్ చాలా కష్టంగా ముద్దుకి బ్రేక్ ఇచ్చి ఓ సారీ రా ఐఎమ్ వెరీ సారీ అన్నాడు. అనుకి మాత్రం ఇవేమీ తెలియడం లేదు. తను కళ్ళు మూసుకొని ఆ ముద్దుని అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంది. రామ్కి అనుని అలా చూసి హమ్మయ్య అని ఊపిరి తీసుకుని చిన్నగా పొట్టి అన్నాడు. కళ్ళు తెరిచి చూడ్డానికి అనుకి అవి ఎంతో భారంగా అనిపించాయి. ఒకసారి తెరిచి రామ్ని చూసి సిగ్గుతో మళ్ళీ తల దించేసింది. అను చిన్ పట్టుకొని పైకి లేపి ఏయ్ నన్ను చూడవా అని అన్నాడు. సిగ్గు ముంచుకొస్తున్నా రామ్ అడిగాడని అతని వైపు చూసింది. ఒక్క క్షణం అలా ఉండేసరికి అతని కళ్ళలోని కొంటెతనాన్ని చూసి అతనిని హత్తుకొని ఉండిపోయింది. అను పరిస్థితి అర్థమై ఆమె వెన్నుపై చేయి వేసి నిమురుతూ తనని ముందు వైపు తిప్పి డ్రైవ్ చేస్తావా అన్నాడు. నేనా? నాకు సరిగ్గా రాదండి అంది. భయపడకు నేనున్నాను కదా అని ఒడిలో సరిగ్గా కూర్చోబెట్టుకొని తన చేతులు అను చేతులపై వేసి కార్ స్టార్ట్ చేశాడు. మధ్య మధ్యలో అనుని అల్లరి పెడుతూ మొత్తానికి ఇల్లు చేరుకున్నారు. అప్పటికి ఈశ్వర్ వాళ్ళు మిగిలిన వాళ్ళకి అక్కడ జరిగిందంతా చెప్పారు. వాళ్ళకి ముందు కోపం వచ్చినా తర్వాత విక్రమ్ తనూజలో వచ్చిన మార్పు తెలిసి శాంతించారు. రఘురామయ్య గారైతే మనవరాలి కోసం తెగ ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే ఉండిపోయారు. ఆయన ఆతృత చూసి ఏంటి పెదనాన్న మీరు అక్కడి వరకు వచ్చినా అను లోపలికి రాకుండా ఆగిపోతుందా రండి అంది భ్రమరాంబ. అది కాదు భ్రమ అని అంటూ ఉండగానే కారు హారన్ వినిపించడంతో అరే నా బంగారు తల్లి వచ్చేసింది అని చిన్న పిల్లాడిలా ఆయన పరుగు పెట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తాతయ్య పరుగున రావడం చూసి అను రామ్ ఒడిలో నుంచి పక్కకి జరిగి కూర్చుంది. కారు ఆగగానే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే డోర్ ఓపెన్ చేసి అనుని చూస్తూ ఉండిపోయారు ఆయన. తాతయ్య ఏమైందని ఎందుకిలా ఉన్నారు అని అంది అను కంగారుగా. ఆయన ఏం మాట్లాడకుండా అనుని హత్తుకొని నా బంగారు తల్లి మా అమ్మ ఇన్ని రోజులు ఎంత అగాధాన్ని నీ గుండెల్లో దాచుకుని మా అందరికీ నవ్వులు పంచావు తల్లి. వయసులో అందరికన్నా చిన్నదానివైనా మనసులో మాత్రం మా అందరికన్నా పెద్దదానివని నిరూపించుకున్నావు కదమ్మా. అసలు ఇంత ఓర్పు సహనం నీకెక్కడికి తల్లి అంటూ ఆయన గుండెలకి హత్తుకొని అను ఎంత బాధపడిందో
అని ఫీల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. అను కూడా వాళ్ళ తాతయ్యని పట్టుకుని ఉండిపోయింది. అప్పుడే భ్రమరాంబ గుమ్మడికాయ పట్టుకొనొచ్చి, "ఏంటి పెద్దనాన్న మీరు? నీకు మేమందరం ఉన్నామని చిన్నపిల్లకి ధైర్యం చెప్పాల్సింది పోయి, మీరా ఇలా అయిపోతే ఎలా? అయినా జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాటిని గుర్తు చేసుకోవడం ఎందుకు? చూడండి మీతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ఎలా అయిపోయారో" అంది. ఆయన కళ్ళు తుడుచుకుంటూ, "నిజమే భ్రమ. ధైర్యం చెప్పాల్సింది పోయి నేనే ఏడిపించేస్తున్నాను. అయినా ఇక ఈ ఏడుపులన్నీ ఈ గుమ్మం బయటే వదిలేసి నవ్వుతో ఇంట్లోకి రండి" అని దూరంగా నిలబడిన రామ్‌ని తీసుకొచ్చి అను పక్కన నిలబెట్టారు. రామ్ హ్యాపీగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. "ఇక జరగండి పెదనాన్న" అని గుమ్మడికాయతో దిష్టి తీయడం మొదలుపెట్టింది భ్రమరాంబ. "అత్తయ్య, అప్పుడే మొదలుపెట్టేశావా?" అంది అను ఏడుపు ముఖంతో. "ఉష్ ఉండవే, అసలే ఎవరి పాడుకలు పడ్డాయో ఏంటో. మీరిద్దరూ ఇంతకాలం దూరంగా ఉన్నారు. ఇక మీరెప్పటికీ ఇలానే కలిసుండాలని గుమ్మడికాయ ఇంకా చాలా రకాలు తీసి ఆఖరిలో ఎర్రనీళ్ళు తీసి ఇద్దరికీ బొట్టు పెట్టి రమ్మంది. అలా జంటగా వస్తుంటే చూసేవారందరికీ కన్నుల పండగగా ఉంది. "మొత్తానికి నీ కోరిక తీరింది అను" అన్నారు ప్రకాష్. "అవునండి" అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. ఇద్దరూ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళపై పువ్వుల వర్షం పడేలా పెట్టారు. వాళ్ళు కొడిగాలు పెట్టి రాగానే పువ్వుల రేకులు వారికి స్వాగతం పలికాయి. హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్న వాళ్లను చింటూ వెళ్ళి చుట్టేస్తాడు. వాడిని ఎత్తుకుని సోఫాలో సెటిల్ అయి అందరితో నవ్వుతూ మాట్లాడింది అను. చాలా రోజుల తర్వాత అను ముఖంలో అసలైన సంతోషాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేవు. అలా ఆ సాయంత్రం వారింట నవ్వుల పువ్వులు విరబూశాయి. అప్పటికే చీకటి పడుతూ ఉంది. వసు తన పేరెంట్స్ని తనని ఇంటికి వెళ్ళమని చెప్పింది. రాజశేఖర్ని రూమ్కి షిఫ్ట్ చేశాక వెళ్తామని చెప్పి ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎవరు ఏమీ తినకపోవడంతో ఏదో కొద్దిగా తిన్నామనిపించి అక్కడే కుర్చీలలో కునుకుపాట్లు పడుతున్నారు. వసు వీక్గా ఉండటంతో తనని రూమ్లో పడుకోమని, పక్కనే ఎక్స్ట్రా బెడ్ ఉంటే రత్నని కూడా అక్కడే పడుకోమన్నారు. గోపాలరావు కారులో ఉంటానని చెప్పి వెళ్ళాడు. ఇక మిగిలింది విక్రమ్, తనూజ. తనూజ వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. ఆమెను ఏమీ అనకుండా అతనే తనకి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. తను ఎంత మాట్లాడదామని ట్రై చేసినా విక్రమ్ మాత్రం తనకి దూరంగానే ఉంటున్నాడు. చాలాసేపటి వరకు నిద్రని ఆపడానికి ఎంత ట్రై చేసినా విక్రమ్ కళ్ళు మూతలు పడుతున్నాయి. అలా ఎప్పుడు పడుకున్నాడో తనకే తెలియకుండా నిద్రపోయాడు. తనూజ మాత్రం పడుకోకుండా దూరంగా కూర్చుని విక్రమ్నే చూస్తూ ఉంది. అసలేంటిది, నిన్నటి వరకు రామ్నే నా లోకం, నా ప్రేమ అనుకున్నాను. కానీ ఇప్పుడెందుకు నేను విక్రమ్కి దగ్గర అవ్వాలనుకుంటున్నాను? అంటే ఇన్ని రోజులు నేను రామ్ని ప్రేమించలేదా? అతని పట్ల ఆకర్షణకి లోనయ్యానా? ఇదే పరిస్థితిలో ఒకప్పుడు రామ్ కూడా ఉన్నాడు. ఆ యాక్సిడెంట్ నేనే చేయించాను. అయినా నాకెందుకు రామ్ని చూసి ఇంత బాధ కలగలేదు? నేను కావాలని చేయకపోయినా విక్రమ్కి ఇన్నిసార్లు సారీ చెప్తున్నాను. అలాంటిది రామ్ని ఒక్కసారి కూడా ఎందుకని క్షమాపణ అడగలేదు? నేను రామ్ని బాధ పెట్టాలనుకున్నాను. అను తన తండ్రిని కాపాడాలనుకుంది. రామ్ ఎన్నిసార్లు నన్ను ఎన్ని మాటలు అన్నాడో అప్పుడెప్పుడు నేను తనని లెక్క చేయనే లేదు. మరిప్పుడు విక్రమ్ నన్ను చిన్న మాట అన్నా ఎందుకు నా మనసు ఇంత వేదన పడుతుంది? అసలు నేను ప్రేమించింది రామ్నా లేక విక్రమ్నా అంటూ తల పట్టుకొని కూర్చుంది. జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకొని మనసుతో ఆలోచించడం మొదలుపెట్టింది. తను రామ్ కోసం ఏం చేసినా అందులో అతనిని దక్కించుకోవాలన్న పంతం తప్ప ప్రేమ కనబడలేదు. కానీ విక్రమ్ అని తలుచుకోగానే తన పెదవులపై తెలియకుండానే నవ్వు వచ్చి చేరింది. అతనితో ఎప్పుడూ ఒకేలా ఉంది. హక్కు ఉన్నట్టుగా తనపై అరుస్తూ అజమాయిషీ చేసి గొడవ పడుతూ ఉండటం, అవన్నీ తలుచుకుంటుంటే తనకే నవ్వొస్తుంది. వాళ్ళమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎవరి మీద మనం ఎక్కువ కోపం చూపిస్తామో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నామని అంటుంటే నవ్వుకునేది. కానీ ఇప్పుడు అదే నిజమనిపిస్తుంది. అంటే నేను విక్రమ్ని ప్రేమిస్తున్నానా అని అనుకోగానే తన మనసంతా సంతోషంతో నిండిపోయింది. కళ్ళు తెరిచి చూస్తుంటే చుట్టూ ఉన్న ప్రపంచం అప్పటి వరకు బాధతో కనిపిస్తుంటే ఇప్పుడు మాత్రం తనకి కొత్తగా చాలా అందంగా కనిపిస్తుంది. విక్రమ్ వంక చూస్తూ తన దగ్గరికి వెళ్ళింది. పాపం దోమలు కొడుతూ ఉంటే వాటిని కొట్టుకుంటూ ఆ చైర్లో కింద మీద పడుతూ పడుకున్నాడు. అతని అవస్థలు చూసి తన దుప్పటి తీసి కప్పి పక్కనే కూర్చుంది. సపోర్ట్ దొరకడంతో నిద్రలో ఆమె భుజంపై తల పెట్టుకున్నాడు.
అతని స్పర్శ తగలగానే ఆమె ఒళ్ళు పులకించిపోయింది. అతని వైపు చూస్తూ తల నిమురుతూ ఉంటే అతనికి హాయిగా అనిపించి తన చేతిని చుట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. అతని అవస్థలు చూసి తన దుప్పటి తీసి కప్పి పక్కనే కూర్చుంది. విక్రమ్ ఆమెకు అలా అంత దగ్గరగా ఉంటే ఒకవైపు సంతోషం, మరోవైపు భయంగా ఉంది. లేచాక ఏమంటాడోనని అలా ఆలోచిస్తూ తను కూడా నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రిలో మంచినీళ్ళ కోసం లేచిన రత్న కూతురు కోసం చూస్తే ఇద్దరు కలిసి చేతులు పెనవేసుకుని పడుకున్నారు. వాళ్ళని జంటగా చూసిన తను ఆనందంగా, భగవంతుడా, వాళ్ళిద్దరినీ ఎప్పుడు ఇలానే కలిపి ఉంచు స్వామి, నా కూతురిలో మొదలైన మార్పు శాశ్వతంగా ఉండేలా చేసి తన అత్తారింట్లో సంతోషంగా ఉంచు. ఈ పెళ్ళి ఒకరు పంతంతో చేసుకుంటే మరొకరు పశ్చాత్తాపంతో చేసుకుంటున్నారు. ప్రేమ లేని ఈ పెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగి ముడిపడే ఆ బంధంతో ఇద్దరిని దగ్గర చేయి రామయ్య. నీకు 101 కొబ్బరికాయలు కొట్టి వచ్చే ఏడాది వీళ్ళిద్దరిని పీటల మీద కూర్చోబెట్టి నీ కళ్యాణం జరిపిస్తాను. శ్రీ సీతారాముల వారికి జై అని అనుకుంటూ చేతులు రెండు పైకి చాపి ఆ భగవంతుని తలుచుకుని మళ్ళీ ఏం తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయింది. భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. అను కూడా తన గదికి వెళ్ళి గడియ పెట్టుకుని వెనక్కి తిరిగేసరికి చివర్లో ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరు అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళి చూస్తే మంచం మీద ఎవరో ముసుగు వేసుకొని ఉన్నారు. కొంచెం భయంగానే ఆ ముసుగు తీసి చూస్తే ఒక అందమైన టెడ్డీ బేర్ బొమ్మ ఉంది. దానిని చూసి నవ్వుతూ తీసుకుని హత్తుకుని రామ్ గారు అంది. అప్పటి వరకు పక్కనే చీకట్లో ఉన్నారా బయటికి వచ్చి అను ఎలా తెలుసు నేనని అన్నాడు తన చుట్టూ చేతులు బిగించి. అయ్యో ఆఫీసర్, ఇంత రాత్రి వేళ ఇంత ధైర్యంగా నా గదిలోకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చే ఒకే ఒక్కరు మీరే, ఈ విషయం కూడా తెలియదా అంది రామ్కి తనకి మధ్యలో టెడ్డీని పెట్టి తన 2 చేతులు రామ్ భుజాలపై వేసి. అబ్బో, ఏమో అనుకున్నాను కానీ మా మేడం గారు బాగా తెలియమీరిపోయారు అన్నాడు నవ్వుతూ. మరేమనుకున్నారు నా గురించి, ఎంతైనా ఈ ఆఫీసర్ భార్యని కదా అంది. సరే కానీ నీకు నచ్చిందా అన్నాడు అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఆనుని తన కాలుపై కూర్చోబెట్టుకుంటూ. ఓ, చాలా నచ్చింది, అందులోనూ మై ఫేవరెట్ పింక్ కలర్ అంది దానిని కిస్ చేస్తూ. ఓ, ఇది అన్యాయం, గిఫ్ట్ ఇచ్చింది నేనైతే ముద్దు దానికి పెడతావేంటి అన్నాడు ఉడుక్కుంటూ. రామ్ ఫేస్ చూసి నవ్వాపుకుంటూ, గిఫ్ట్ ఇచ్చింది మీరైనా నాకు నచ్చింది ఇదే కదండి అంది. అంటే నేను నచ్చలేదా అన్నాడు మూతి ముడుచుకొని. మీరు నచ్చకపోవడం ఏంటండి, యు ఆర్ మై బ్రీత్ మై వరల్, నేనే మీరు నచ్చలేదంటే నాకు నేనే నచ్చలేదు అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఆమె మాటలని మనసులో నింపుకొని ఆమెని తన కౌగిలిలో బందీని చేశాడు. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. తర్వాత అనుని వదిలి తన ముఖాన్ని చేతిలోకి తీసుకుని అతని ప్రేమని మొత్తం ఆ ముద్దులో తెలిసేలా ఆమె నుదుటిన చుంబించాడు. అతని పెదవుల స్పర్శకి ఆమెలో ఏదో తెలియని వింత అనుభూతి. ఆ ముద్దులో ఉన్న ప్రేమ ఆమె మనసుని తాకింది. తన ప్రేమ తెలిసేలా అతని ముఖం మొత్తం ముద్దులు పెడుతూ హత్తుకుని లవ్ యూ రామ్ గారు అంది. అతను కూడా ఆమెను దగ్గరికి తీసుకొని లవ్ యూ అన్నాడు. ఇక కింద రూమ్లో ఏంటను ఏదో ఆలోచిస్తున్నావు అన్నారు ప్రకాష్ తన పక్కనే ఉన్న భార్యతో. ఏం లేదండి, ఏం జరిగినా మన మంచికి అని ఎందుకంటారో ఈరోజు నాకు అర్థమైంది అంది. అంతగా ఏం జరిగింది అను అన్నారు ప్రకాష్. మీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసిన వెంటనే నేను ఆ దేవుని చాలాసార్లు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడు అని అనుకున్నాను. కానీ ఈ చెడులో కూడా మనకి మంచే చేశాడండి అంది. అవునను, నువ్వన్నది అక్షరాల నిజం. ఒకవేళ నాకు ఇలా జరగకుండా ఉండుంటే మన కోడలి గొప్పతనం ఎప్పటికీ తెలిసేది కాదు. నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, మన అంజల్ లాంటి అమ్మాయి మన ఇంటికి కోడలిగా రావాలి అని. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అంజలి కన్నా ఎక్కువగా మనల్ని అభిమానించే మంచి మనసున్న అమ్మాయి వస్తుంది మన ఇంటి మహాలక్ష్మిగా అన్నారు ఆయన. అవునండి, ఈ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. పెళ్ళి కాకముందే అను మీ గురించి, మన కుటుంబం గురించి ఆలోచించి తన జీవితాన్ని, తన సంతోషాలను కాదనుకుంది. అసలు ఈ రోజుల్లో ఎవరిలా ఆలోచిస్తారండి? వాళ్ళ దారేదో వాళ్ళు చూసుకుని కుటుంబ పరువుని వీధిలో పెట్టేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలో అను లాంటి అమ్మాయి మన రామ్కి దొరకడం మనం చేసుకున్న పుణ్యం అండి అంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రకాష్ ఒక విషయం చెప్పారు.
ముందు అనసూయకి వద్దనిపించిన ఆయన చెప్పింది కూడా కరెక్ట్ అని ఆలోచించి పొద్దున్నే అందరికీ ఈ విషయం చెప్తానంది. మార్నింగ్ లేచేసరికి విక్రమ్ చేయి బరువుగా ఉండడంతో ఏంటా అని పక్కకు చూస్తే తనుజ అతని భుజంపై ఆదమరచి నిద్రపోతుంది. ఒక్క క్షణం ఆమెను చూడగానే అతనికి తెలియకుండానే తన చేతితో ఆమె తలను నిమిరాడు. అంతలోనే ఆమె ప్రవర్తన గుర్తొచ్చి తన చేతిని వెనక్కి తీసుకుని వెంటనే పైకి లేచాడు. అప్పటి వరకు అతని భుజంపై సేద తీరడంతో కింద పడబోయి తమాయించుకుని ఆమె కూడా పైకి లేచింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.